ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ పై టీడీపీ అధిష్టానం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మాజీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై కిరణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ అధిష్టానం చేబ్రోలు కిరణ్ను సస్పెండ్ చేసింది. ఓ మహిళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని, ఇలా చేసిన వారు ఎవరైనా ఉపేక్షించేదే లేదని టీడీపీ తేల్చి చెప్పింది. మరోవైపు కిరణ్ కుమార్ పై కేసు నమోదు కావడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మాజీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై కిరణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ అధిష్టానం చేబ్రోలు కిరణ్ను సస్పెండ్ చేసింది. ఓ మహిళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని, ఇలా చేసిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని టీడీపీ తేల్చి చెప్పింది. మరోవైపు కిరణ్ కుమార్ పై కేసు నమోదు కావడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం, గత వైసీపీ హయాంలో ఎవరైతే సోషల్ మీడియా వేదిక కావచ్చు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మహిళలపైన, ముఖ్యంగా నాయకులపైన ఎవరైతే అనుచిత వ్యక్తిత్వ హనాన్ని కావచ్చు, అనుచిత ప్రవర్తనకు పాల్పడే వారిపైన అయితే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని అయితే టీడీపీ కేసులో పెట్టింది. అదే కోవకు చెందినటువంటి ఐటీడీపీ కార్యకర్తగా ఉన్న కిరణ్ కుమార్ కూడా వైఎస్ భారతి పైన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దానిపైన కూడా అధిష్టానం చర్యలు అయితే తీసుకున్నది తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మీద చేబ్రోలు కిరణ్ ఐటీడీపీ కార్యకర్త ఈయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. ఇటు జగన్మోహన్ రెడ్డి దంపతులపై ఈ అనుచిత పోస్టులను చూసిన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేబ్రోలు కిరణ్ పైన ఆగ్రహం వ్యక్తం చేయడంగా కూడా ఆయనను పార్టీ నుంచి తొలగించడం జరిగింది. సో వెంటనే స్పందించిన పోలీసులు ఆయన మీద కేసు పెట్టి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అయితే చేబ్రోలు కిరణ్ అటు వైఎస్ భారతిని టార్గెట్ చేసుకుంటూ అనేక అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్టుల వల్ల అటు వైఎస్ భారతి కావచ్చు, ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టు క్రమంలోనే చేబ్రోలు కిరణ్ కూడా స్పందించడం జరిగింది. తను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ తాను చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతున్నాయో దానికి తాను చింతిస్తున్నానని చెప్పేసి, ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి కూడా ఆయన తన చింతను కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాని వేదికగా తీసుకొని కొందరు అటు పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, లేకుంటే వైసీపీ కావచ్చు, ఆ పార్టీలకు చెందిన వ్యక్తులు కొందరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఏవైతే పోస్టులు పెడుతున్నారో అవి చాలామందిని ఇబ్బందికి పాలు చేసేవిగా ఉన్నాయి. అయితే వైసీపీ కార్యకర్తలు ఇటువంటి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఏదైతే వైసీపీకి చెందిన ఏవైతే వెబ్సైట్స్ చూస్తారో వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు కూడా చేయడం జరిగింది. అదే సమయంలో ఇప్పుడు చేబ్రోలు కిరణ్ని కూడా ఒక మహిళను కించపరిచారు కాబట్టి మహిళను కించపరిస్తే తాము సహించేది లేదు అని చెప్పేందుకు టీడీపీ ప్రభుత్వం చేబ్రోలు కిరణ్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటు వైసీపీ నేతలకు కూడా టీడీపీ నేతలు చెప్తున్నది ఒకటే, పార్టీలకు సంబంధించిన మహిళలు కావచ్చు, లేకపోతే వ్యక్తులు కావచ్చు, వాళ్ళని కించపరుస్తూ పోస్టులు పెట్టడం సరికాదు. ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే సమాచార వ్యవస్థలో ఉంటారో వాళ్ళు ఈ విషయాలను పూర్తి స్థాయిలో పరిగణనకి తీసుకోవాలి. ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్ల వారి మీద పార్టీలే స్వయంగా కంట్రోల్లో చేసుకుని వారిని కంట్రోల్ చేయగలిగితే మంచిది, లేకపోతే ఇలాంటి పోస్టులు ఇలాంటి కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. మొత్తానికైతే చేబ్రోలు కిరణ్ అరెస్టుతోని మరి ఈ సోషల్ మీడియాలో ఏవైతే అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారో ఇవి తగ్గుతాయా లేదా అనేది చూడాలి. ఏపీ పాలిటిక్స్ మాత్రం ప్రస్తుతం ఇటు టీడీపీ, జగన్, వైసీపీ మధ్యనే కొనసాగుతుంది కాబట్టి ముఖ్యంగా సోషల్ మీడియాను ఒక వేదికగా చేసుకుని ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం, విమర్శలు గుప్పించుకోవడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం చేస్తున్నారు కాబట్టి మరి చేబ్రోలు కిరణ్ అరెస్టు తర్వాత ఇవి తగ్గుతాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది సంపత్.
అయితే శ్రీనివాస్ ముఖ్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అయితే వైసీపీ వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళను అరెస్ట్ చేశారు, ఓకే. కానీ తమ సొంత పార్టీ వారు కూడా ఇప్పుడు ఏదైతే వైసీపీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీ మీద కూడా వీళ్ళు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాటిని కూడా సీరియస్గా తీసుకుని ఇప్పుడు కిరణ్ ఏదైతే అరెస్ట్ అయ్యిందో కిరణ్ని పార్టీని సస్పెండ్ చేశారో మిగతా భవిష్యత్తులో టీడీపీ నుంచి కూడా ఎవరైతే మిగతా పార్టీల మీద ఈ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారికి ఒక రకమైనటువంటి కఠిన చర్యలాగా ఒక హెచ్చరికలాగా ఉంటుందని మనం భావించవచ్చా? సంపత్, ఇది రాజకీయంలో అన్నీ సహజంగానే మనం చూసుకోవాలి. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది అంటే ప్రతిపక్ష పార్టీ నడితే ఒక డ్రామాగానే చెప్తారు. సో ఇది రాజకీయ పార్టీల్లో ఒకరినొకరు విమర్శించుకోవడము, దానికి ప్రతిదాడులు చేయడము ఇది జరుగుతున్న సమస్య. కానీ ఈసారి ఇప్పుడు ఎలాగైపోయిందంటే సోషల్ మీడియా వేదికగా అంటే కొద్ది మందికి తెలిసే ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా వేలాదిగా లక్షలాది మంది ముందు ఈ సమాచారాన్ని పెట్టేయడము, ఉన్నవి లేనివి పోస్ట్ చేయడము, తద్వారా వ్యక్తిత్వ హననమే కాదు వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఇవన్నీ కూడా చూసుకుంటే కనుక వీటి మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న వాదన. అయితే ఈరోజు చేబ్రోలు కిరణ్ అరెస్టు చేయడం వల్ల తమ సొంత పార్టీ వాళ్ళని కూడా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఏంటంటే పార్టీ చెప్పేది ఒకటైతే కొంతమంది అత్యుత్సాహంతో కావాలని పోస్టులు పెట్టడం కూడా జరుగుతుంది. సో చేబ్రోలు కిరణ్ చేసింది కూడా అతి ఉత్సాహంతో చేసిందేనని టీడీపీ భావిస్తుంది. అందుకోసమే చేబ్రోలు కిరణ్ మీద వేటు వేయడం జరిగింది. అది సొంత పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే సొంత పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, లేకుంటే పక్క పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇలాంటి పోస్టులు అనుచిత పోస్టులు ఏవైతే ఉన్నాయో మహిళలను కించపరిచే విధంగా లేకుంటే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా ఎవరైనా చేసినా వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అటు సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళ మీద యాక్షన్స్ ఉండాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సంపత్. ఓకే, రైట్ శ్రీనివాస్.